రైట్. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ ఇంటిని మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో కూల్చారు. దీంతో పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తరుణుడు పేర్ని కిట్టు అభ్యంతరం తెలిపారు. అధికారులు తీసుకున్న చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నేతలకు ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే తన కుమారుడికి మద్దతుగా రంగంలోకి దిగిన పేర్ని నాని పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఎక్కడ ఉన్నా బందరు తీసుకొచ్చి తామేంటో చూపిస్తామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. ఇదే పోలీసులను పెట్టి తమ ఇళ్లను కూడా కూల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో పేర్ని నాని వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి వ్యాఖ్యలను జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జైపాల్ ఖండించారు. పోలీస్ శాఖను బెదిరిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా పేర్ని నాని కిట్టు వ్యాఖ్యలతో పాటు చర్యలు ఉంటాయంటూ మండిపడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు స్థానిక సీఐపై దురుసుగా అమర్యాదగా మాట్లాడిన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖ ఎవరి ఒత్తిళ్లకు పనిచేయదన్న విషయాన్ని ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన పేర్ని నాని తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. పోలీసులపై ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని చేయాల్సి ఉంటుందంటూ సూచించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిన్న శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తికి సంబంధించినటువంటి భవనాన్ని ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో అనుమతులు లేవనేటటువంటి కారణంతో నగరపాలక సంస్థ అధికారులు నిన్న ఆ భవనాన్ని కూల్చివేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం అందుకున్నటువంటి పేర్ని కిట్టు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అక్కడికి చేరుకున్నారు తన అనుచరులతో. అయితే తమకు నగరపాలక సంస్థ అధికారులు అనుమతులు లేవనేటటువంటి కారణంతో ఆ భవనాన్ని కూల్చివేశామని ఈ సందర్భంగా తెలపడం కూడా జరిగింది. అయితే నగరపాలక సంస్థ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా తమకు బందోబస్తు కావాలని చెప్పేసి అక్కడ పోలీసులను సంప్రదించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకున్న తర్వాత అక్కడ పోలీసులకు అక్కడ అదేవిధంగా పేర్ని కిట్టుకు కూడా కాస్త వివాదం జరిగింది. ఇద్దరి మధ్యన ఓ వాదులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐపై అక్కడ కాస్త మాట్లాడినటువంటి పేర్ని కిట్టు మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఏదైతే సాయంత్రం కాగానే మాజీ మంత్రి ఏదైతే పేర్ని కిట్టు యొక్క తండ్రి మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఈ సందర్భంగా ఈ
దీని పరిధిలోకి ఈ వివాదం ఈ అంశంలోకి రావడం జరిగింది. అయితే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ కాస్త పోలీస్ అధికారులను కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయనేటటువంటి వాదన అనేది సోషల్ మీడియాలో సైతం వినిపించింది. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఎవరైతే ఈ అధికారులు ఎవరైతే ఈ భవనాన్ని కూలగొట్టడంలో ఎవరైతే ఉన్నారో ఈ అధికారులపై తక్షణము తాము అధికారంలోకి రాగానే వారందరినీ మళ్ళీ మచిలీపట్నానికి పిలిపించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా సిఐ గురించి మాట్లాడుతూ కూడా సిఐ గురించి ఇందుకూరుపేట సిఐ గురించి మాట్లాడుతూ పరమేశ్వరరావు గురించి మాట్లాడుతూ కూడా కాస్త బాడీ షేమింగ్ కామెంట్స్ ను పేర్ని నాని చేశారు. ఈ నేపథ్యంలో ఆ కామెంట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. అంటే సాధారణంగా ఒక విధుల్లో ఉన్నటువంటి అధికారుల పట్ల వ్యవహరించే తీరు కాస్త ఇబ్బందికరంగా వ్యవహరించిన తీరు, ఆ మాట్లాడిన తీరు, పేర్ని నాని మాట్లాడిన తీరు కాస్త ఇబ్బందికరంగా ఉందనేటటువంటి కామెంట్స్ కూడా వినిపించిన నేపథ్యంలో ఈ రోజు అంటే పేర్ని కిట్టుపై ఏదైతే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుపై విధులకు ఆటంకం కలిగించారనేటటువంటి కోణంలో పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. అయితే ఏదైతే సిఐను ఉద్దేశించి బాడీ షేమింగ్ తరహా మాట్లాడినటువంటి ఏదైతే పేర్ని నాని మాట్లాడినటువంటి కామెంట్స్ పై జిల్లా ఏదైతే పోలీసు అధికారుల సంఘము దాన్ని పూర్తి స్థాయిలో ఖండించింది. అంటే సాధారణంగా ఏదైతే విధుల్లో ఉన్నందుకు తమ విధుల్లో వెళ్ళినటువంటి శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు సూచనల మేరకు విధుల్లో ఉన్నటువంటి ఇందుకూరుపేట సిఐ పరమేశ్వరరావును టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఒక ప్రజాప్రతినిధిగా గతంలో కూడా వ్యవహరించినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి పేర్ని నాని మాట్లాడిన తీరు కాస్త ఇబ్బందికరంగా ఉందనేటటువంటి కోణంలో ఇప్పటికే పోలీస్ అధికారుల సంఘం దీనిపై పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించింది. అదేవిధంగా స్థానికంగా పోలీస్ స్టేషన్ లో సైతము ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు పేర్ని నానిపై ఏదైతే పోలీస్ అధికారుల సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా మనం చూడవచ్చు మాజీ మంత్రి పేర్ని నాని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీఏతో మాట్లాడినటువంటి తీరుపై సైతం గతంలో కూడా ఆ అధికారి విధులకు ఆటంకం కలిగించారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంపై ఏదైతే పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహరిస్తున్నారనేటటువంటి కోణంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఈ యొక్క ఘటనను పూర్తి స్థాయిలో సీరియస్ గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు సైతం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్నటి నుండి కొబ్బరి తోటలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎవరికి అంటే ఆటంకం కలగకుండా అంటే ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. కానీ అలాంటి పోలీసులపై ఏదైతే శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం కృషి చేసే అదేవిధంగా అనునిత్యం విధుల్లో ఉంటూ తమ మార్కు చూపించేటటువంటి పోలీస్ అధికారులను టార్గెట్ చేయడంపై ప్రస్తుతం పోలీస్ అధికారులు సైతం దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే పోలీస్ అధికారుల సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్నటి నుండి ఈ వివాదం కాస్త ఇట్నే సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్గా ఏ సెక్షన్ పైన కేసు నమోదు చేశారు? ఇటు కిట్టు పైన ప్రస్తుతము పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఇనుకుదురుపేట సిఐ పరమేశ్వరరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ 132 అదేవిధంగా 351/2 అదేవిధంగా రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పేర్ని నానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే పేర్ని నాని చేసినటువంటి అభ్యంతరకర వార్తలు అంటే అభ్యంతరకర కామెంట్స్ నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ గా మారాయి. అయితే దీనిపై పోలీస్ అధికారుల సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ 196 అదేవిధంగా 353/2 అదేవిధంగా 351 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ దీనిపై పోలీసులు సైతం ఫిర్యాదును స్వీకరించి ఇప్పుడు
దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఏదైతే ఈ అక్రమ నిర్మాణానికి కూల్చివేత ఘటనకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు సైతం అక్కడ చెప్పడం కూడా జరిగింది. తమకు ఏదైతే నిబంధనల మేరకు తాము నడుచుకుంటున్నామని కూడా నిన్న పేర్ని కిట్టుకు వివరణ ఇచ్చేందుకు కూడా నగరపాలక సంస్థ అధికారులు కాస్త ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి సిఐకు అదేవిధంగా పేర్ని కిట్టుకు కాస్త వాదోపవాదాలు సాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇనుకుదురుపేట సిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ బాధ్యతాయుతంగా అంటే గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పేర్ని నాని ఈ అంటే ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్నారా లేకపోతే తెలుసుకోకుండానే ఇలా మాట్లాడారా అనే కోణంలో కూడా కాస్త విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే విధుల్లో ఉన్నటువంటి అధికారులు అంటే నగరపాలక సంస్థ అధికారుల గురించి కూడా అక్కడ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడడం జరిగింది. అసలు ఈ అంశంపై తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఏదైతే అక్రమ భవనం కూల్చివేతలో ఎవరైతే ఉన్నారో వారిపై వారిని నెక్స్ట్ తాము అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇక్కడికి పిలిపిస్తాము. అదేవిధంగా మరొక మాట కూడా చెప్పడం జరిగింది. తెలంగాణకు వెళ్ళి తెలంగాణలో ఏదైనా సరే ఉద్యోగం చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ తెలంగాణకు వెళ్ళి కేసీఆర్ కాళ్ళు పట్టుకోనైనా సరే నేను మళ్ళీ ఇక్కడికి పిలిపిస్తాను, ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉద్యోగం చేస్తూ వారిపై కక్ష సాధిస్తాను అనే తరహాలో మాట్లాడినట్టుగా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాస్త పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వైరల్ గా మారాయి. ఒక అధికారులకు అంటే బాధ్యతాయుతంగా ఉన్నటువంటి అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది, ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కాస్త అధికారుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీస్ అధికారులు తమ పోలీస్ అధికారిని ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ పై కాస్త సీరియస్ గా వారు పరిగణించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారు ఫిర్యాదు చేయడం, ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసు నమోదు తర్వాత దర్యాప్తులో విచారణ సాగించేటటువంటి అంటే దశ కూడా ప్రస్తుతం ఉంది. అయితే ఈ విచారణ అనంతరం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది రాజేంద్ర. గతంలో కూడా పేర్ని నాని పోలీసులు విధులకు ఆటంకం కలిగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా నిన్న కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఓన్లీ కేసులతోనే సరిపెడతారా? అరెస్టులు చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పటి వరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. తర్వాత ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే దీనిపై అంటే ఒక పోలీస్ అధికారిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ పై కాస్త వ్యతిరేకత కూడా వస్తున్నటువంటి క్రమంలో మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏమైనా సరే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉందా, లేకపోతే విచారణ చేస్తారా, లేకపోతే 41 నోటీసు ఇచ్చి వివరణ తీసుకుంటారా అనేది ఒక మున్ముందు తేలాల్సి ఉంది రాజేంద్ర. ఇక పోలీసులకి అధికారుల సంఘం మద్దతుగా నిలిచినట్టు మనకు తెలుస్తోంది. మెయిన్గా అధికారుల సంఘం ఏమంటోంది? అంటే ఇప్పటికే ఏదైనా సరే అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కడైనా సరే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే బాధ్యతాయుతమైనటువంటి అధికారులు ఎప్పుడు బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారు అంటే ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటారు. అటువంటి విధుల్లో ఉన్నటువంటి వారి పట్ల అంటే మనకు న్యాయస్థానాలు అంటే చట్టాలు కూడా చెప్తున్నాయి, విధుల్లో ఉన్నటువంటి అధికారులకు వారి యొక్క విధులకు ఏదైనా సరే భంగం వాటిల్తే ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ నేరుగా అంటే ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేయడము, పోలీస్ అధికారితో కాస్త ఆ అసభ్య పదజాలం కూడా మాట్లాడడము ఉదయము, అదేవిధంగా సాయంత్రం ఆ పోలీస్ అధికారిని ఉద్దేశించి కూడా కాస్త బాడీ షేమింగ్ తరహాలో మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం వివాదాస్పదానికి దారి తీశాయని మనం చెప్పవచ్చు రాజేంద్ర. అయితే దీని మీద పోలీసులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సింది. రైట్. ఇక ఈ గొడవ అధికారం పక్షం లేకపోతే విపక్షాల మధ్య దారితీసి ఉద్రిక్తల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే ప్రస్తుతం పోలీసులు నిన్నటి నుండి అక్కడ పోలీసులు బందోబస్తు చేపట్టారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అంటే నిన్న ఈ వివాదం మొదలైనప్పటి నుంచే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులు కూడా అక్కడ ఎలాంటి అంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు రాజేంద్ర. రైట్. ఇక అధికారులపై దురుస్ప్రవర్తన గురించి అధికారిక టీడీపీ నేతలు ఏమంటున్నారు? స్థానిక టీడీపీ నేతలు అంటే ప్రస్తుతము ఈ యొక్క వివాదం అనేది అంటే పొలిటికల్ రంగు కన్నా అంటే ఈ యొక్క వివాదం అనేది అధికారులకు ఏదైతే అధికారులకు ప్లస్ వర్సెస్ మాజీ మంత్రి పేర్ని నాని మధ్యన సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటి వరకు టీడీపీ నేతలు అంటే పార్టీ పరంగా ఇప్పటికీ వివాదం పైకి
ఈ వివాదం మీద ఎవరు స్పందించలేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అధికారులు అంటే తాము విధుల్లో ఉండగా ఏదైతే విధుల మేరకు తాము నడుచుకుంటుంటే ఇలాంటి కామెంట్స్ ఏంటి అంటే తాము విధులు చేసే పరిస్థితి, సక్రమంగా విధులు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉందా అనేటటువంటి కోణంలో అధికారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నగరపాలక సంస్థ అధికారులు సాధారణంగా ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూడవచ్చు. అక్కడ హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలు ఉంటాయో అదేవిధంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉంటుంది. మనం ఎన్నో ఘటనలను కూడా చూసాం తెలంగాణలో. ఇక్కడ కూడా మనం కూడా నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, తమ పరిధిలో ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఏదైతే తమ విధుల మేరకు వాళ్ళు దీనిపై చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా అదే తరహాలో తాము ప్రవర్తించామని కూడా నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి చెప్పడం అదే మాటను కూడా నిన్నటి నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి పేరుని కిట్టు కూడా చెప్పడం జరిగింది అదే తరహాలో. కానీ తమను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంపై మాత్రం అధికారుల సంఘం కానివ్వండి, అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘం కానివ్వండి దీనిపై సీరియస్ గా పరిగణించి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సలాం. నిన్న జరిగినటువంటి సంఘటన మున్సిపల్ అధికారులు ఆ కొబ్బరి తోటలో ఆ బిల్డింగు పడగొట్టడం జరిగింది. దానికి పేర్ని నాని గారు సౌత్ తల్లి ప్రేమ చూపిస్తూ చాలా ఎక్కువ మాటలు మాట్లాడారు. ఆయన హయాంలో ఆయన ఏం చేశాడనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలి. అందరికీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ సర్టిఫికెట్లు ఎందుకు పనికిరావు, ఎవరికన్నా ఇచ్చామంటే కోర్టు కాదు కదా ఎవరూ కూడా వాళ్ళకి ఇబ్బందులు పాలకుండా చూడాలి. అలాంటి ఏమీ చూడకుండా అక్కడ కొమ్మరగూడెంలో కానీ బైపాస్ రోడ్లో కానీ ఎక్కడ చూసినా సరే ఊరికే కాగితాలు రాసేసి కనీసం తహసీల్దార్ సంతకం కూడా లేకుండా ఇష్టానుసారంగా కూడా ఆ రోజున అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అవి చట్ట వ్యతిరేకంగా ఇచ్చారని పడగొట్టడం జరిగింది. దానికి ఇవాళ ఎన్నో రూల్స్ మాట్లాడుతున్నారు. ఈయన మీ హయాంలో ఇచ్చినవి కాదా అని అడుగుతున్నాను. అక్కడ మీ హయాంలో మీ నాయకులు అవి కోర్టులో ఉన్నాయని తెలుసు, వివాదాలుగా ఉన్నాయని తెలుసు, వాటికి పట్టాలు పుట్టించి కాగితాలు పుట్టించి ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు అమ్మింది ఎవరు? మీ నాయకులు కాదా? అది మీకు తెలియదా? అది పాపం కాదా? ఆ ఉసురు మీకు తగలదా అని అడుగుతున్నాను నేను. ఇవాళ వచ్చి ముసలి కన్నీరు కారుతున్నారు, ఏదో న్యాయం మాట్లాడుతున్నారు, నీతులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మాకు నోటికి ఏమొస్తాయో అవి ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, కాపులు అంటున్నారు. కాపులు ఇవాళ గుర్తొచ్చారా? పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు గుర్తు రాలేదా? నీ కొడుకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నాడు, డమ్మీ అంట. అంటే ఏంటి? వెళ్ళిపోయి ఎవరిని పడితే అని కొట్టేయటం, ఎవరిని పడితే తిట్టేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, లేదా రౌడీలు వెనకాలేసి తిరగడం. మేము వచ్చింది అందుకు కాదు, రాజకీయాల్లోకి ప్రజలకి సేవ చేయాలని వచ్చాం. ఏదైనా ఉంటే సేవ చేస్తాం అంతవరకే. కానీ మీలాగా ముందేమో వేసేయండిరా వెనకాల చూసేయండిరా అనే టైప్ కాదు మేము. అలా మేము పెరగలా. మేము పెరిగింది స్వశక్తితో ఎదిగాం. ప్రతి పైసా కష్టపడి సంపాదించుకున్నాం. మా వెనకాల తాతలో తండ్రులు లేరు రాజకీయాల్లో. ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అని డమ్మీలు గిమ్మీలు అంటే మీరెంత డమ్మీలో మాకు తెలుసు. మేము నోరిప్పితే మీరేమవుతారో అర్థం చేసుకోండి. మా ఇంట్లో గొడవలు మేము ఏంటంటే మేము చూసుకుంటాం. ఈ మధ్యలో వచ్చేసి ఓటు రాజకీయాలు వచ్చేసి వచ్చిన వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడిన అవసరం ఏముంది మీకు? వాళ్ళ ఇచ్చారా ఏమన్నా మీరు? వాళ్ళ కుటుంబానికి న్యాయం చేద్దామని చేస్తారా? ఉత్తుత్తు మాటలు మాట్లాడతాం. మీరు చిలకలపూడి దగ్గర నుంచి ఎన్ని చర్చి గోడలో ఎన్ని పగలు కొట్టిచ్చారు? ఆ రోజున మెయిన్ రోడ్డు పగలు కొట్టిచ్చారు. ఎవరికైనా రూపాయి ఇచ్చారా? ఇవాళ మీ ఇష్టానుసారం పేరుపోతున్నారు. వచ్చి ఒక ఎస్ఐని సీఎని బట్టి మీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. మేము కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఈ రోజున పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క విధులపై బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి
కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఈరోజు జరిగినటువంటి వ్యాఖ్యలని ఖండిస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రదేశంలో మున్సిపల్ శాఖ వారు అనధికారికంగా కట్టిన కట్టడాలను కూల్చివేసిన సంఘటన విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను, సిబ్బందిని మాజీ మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు మరియు పేర్ని కిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరపున ఖండిస్తున్నామండి తీవ్రంగా. ఎందుకంటే తండ్రి వయసు ఉన్న ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని, సిఐ గారిని పట్టుకుని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేర్ని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని అవహేళన చేసి మాట్లాడుతూ పేర్ని నాని గారు పోలీసు అధికారుల సిబ్బందిపై అసహ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదేవిధంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ మర్యాద ఇస్తే ఇస్తా, లేకుంటే ఇవ్వను, మీకు మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ, మీ గురించి అన్నీ నాకు తెలుసు, చాలా కాలం పోస్టింగ్ లేకుండా ఉన్నారని అమర్యాదగా మాట్లాడడం సబబు కాదు. ఆ మాటలను పోలీస్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన తండ్రి వయసు ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని, బాధ్యత గల అధికారిని పట్టుకుని ఆ విధంగా ఏకవచనంతోనూ అగౌరవంగా మాట్లాడటం అనేది ఖండిస్తున్నాం. అదేవిధంగా మీ రాజకీయ ఎదుగుదల కోసం, పబ్లిసిటీ కోసం పోలీసు వారి ప్రతిష్టని దెబ్బతీసేలా, దిగదార్చేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం, చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. అలాగే మన మాజీ మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య గారు పోలీస్ శాఖను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోలీస్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తాం కానీ మీరు అనుకున్నట్లో, లేదంటే ఆయన అనుకున్నట్లో, ఎవరో అనుకున్నట్లుగా వారి సొంతానికి ఇష్టం వచ్చినట్లుగా పనిచేయడం అనేది ఉండదు. కాబట్టి వారిని ఇక్కడ వేస్తాం, అక్కడ వేస్తాం అని మాట్లాడటం సబబు కాదని ఈ సందర్భంగా పేర్ని నాని గారికి తెలియపరుస్తుంది.